మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భక్తి, నమ్మకం పునాదులుగా ఉన్న ఒక పవిత్రమైన ప్రయాణంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, మనసులో ఉన్న ఓ బలమైన కోరికని లేదా తీరని ఓ వేదనని ఒక చిన్న పవిత్రమైన ముడిలో బంధించగలిగితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఆ అద్భుతమైన సంప్రదాయం గురించి తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఈ ప్రయాణం మొదలు పెడదామా? ముందుగా దేవుడితో నేరుగా మనసు విప్పి మాట్లాడుకోవాలని తపన నుంచి ఈ అద్భుతమైన సంప్రదాయం ఎలా పుట్టిందో చూద్దాం. అంటే ఇప్పట్లా మనకు మార్గనిర్దేశం చేసేందుకు ఎన్నో మార్గాలు లేని రోజుల్లో ప్రజలు నేరుగా దైవంతోనే ఒక వ్యక్తిగత అనుబంధాన్ని కోరుకునేవారు. ముఖ్యంగా పిలిస్తే పలికే దేవుడితో తమ బాధలు చెప్పుకునేవారు. మరి అలా పిలిస్తే పలికే దైవం అనగానే మనకు గుర్తొచ్చేది ఆ కలియుగ దైవం శ్రీనివాసుడు. ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామి. తన భక్తుల మొరను ఆయన ఎప్పుడూ ఆలకిస్తారనే ఒక ప్రగాఢమైన విశ్వాసం. ఈ సంప్రదాయానికి కేంద్రం కూడా ఆయనే. భగవంతుడికి అంత భక్తితో చేసే ఈ పవిత్ర ప్రమాణానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. అదే ముడుపు. అసలు ఈ ముడుపు అంటే ఏంటి? ఇది కేవలం ఒక ఆచారం కాదు. ఇది ఒక భక్తుడికి ఆ భగవంతుడికి మధ్య జరిగే ఒక పవిత్రమైన ఒప్పందం లాంటిది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ముడుపు అనేది కేవలం కొందరికోసమే కాదు, జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టంలోనూ, ప్రతి కష్టంలోనూ దేవుడి సహాయం కోరే ప్రతి ఒక్కరి కోసం ఉద్దేశించిన సంప్రదాయం ఇది. సరే, ఇంతకీ ఈ పవిత్రమైన ఒప్పందాన్ని ఎలా చేస్తారు? ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు మనం దశలవారీగా చూద్దాం. ఇది చాలా శ్రద్ధగా, భక్తితో చేయాల్సిన కార్యం. సాధారణంగా ఈ కార్యాన్ని శనివారం ఉదయం స్వచ్ఛమైన మనసుతో ప్రారంభిస్తారు. ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు లేకుండా సాగాలని వినాయకుడిని ప్రార్థించినట్టే ఈ ప్రమాణం కూడా విజయవంతంగా నెరవేరాలని కోరుకుంటూ మొదలుపెడతారు. మన సంకల్పానికి భౌతిక రూపాన్ని ఇచ్చేది ఒక చిన్న వస్త్రం. దీన్ని సిద్ధం చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి. మొదట ఒక శుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని తీసుకుని దానికి పసుపు రాసి ఆరనివ్వాలి. ఆ తర్వాత దాని 4 మూలలకి కుంకుమ పెట్టాలి. ఈ పసుపు, కుంకుమ మన సంకల్పానికి ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తినిస్తాయని నమ్మకం. ఇక సమర్పణ విషయానికి వస్తే అది లక్షల్లో, కోట్లల్లో ఉండదు. కేవలం 11 రూపాయలు. స్వామి నామాన్ని స్మరించుకుంటూ ఈ చిన్న మొత్తాన్ని ఆ పవిత్ర వస్త్రంలో ఉంచుతారు. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం, మనస్సులోని కోరికను పూర్తి భక్తితో స్వామికి నివేదించి ఆ 11 రూపాయలను వస్త్రంలో ఉంచి 3 ముడులు వేయాలి. ఈ 3 ముడులు మనసు, వాక్కు, క్రియల ఏకత్వాన్ని సూచిస్తాయని నమ్ముతారు. ఆ ముడులతో మన ప్రార్థన భౌతికంగా స్థిరపడుతుంది. ముడుపు కట్టడం పూర్తయింది, కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అదే భక్తులు చేసే ప్రమాణం. ఇక్కడ భక్తుడు స్వామితో నేరుగా మాట్లాడుతున్నాడు. స్వామి, నా ఈ కోరిక తీరితే చాలు, ఈ ముడుపుతో సహా నీ దర్శనానికొస్తాను అని మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నాడు. ఇది ఒక రకంగా 2 వైపుల నిబద్ధత అన్నమాట. ఆ తర్వాత ఆ ముడుపుకు స్వామికి హారతి ఇచ్చి దాన్ని ఒక పవిత్ర స్థలంలో స్వామివారి పటం ముందు ఉంచుతారు. కోరిక నెరవేరేంతవరకు అది భక్తుడికి తాను చేసుకున్న ప్రమాణాన్ని నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది. సరే, ముడుపు కట్టారు, ప్రమాణం చేశారు, దేవుడి దయవల్ల కోరిక కూడా తీరింది. ఆ తర్వాత ఏం చెయ్యాలి? అదే ఈ సంప్రదాయంలో చివరి అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఎప్పుడైతే ఆ కోరిక నెరవేరుతుందో అప్పుడు భక్తుడు తానిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అప్పుడు మొదలవుతుంది ఆ పవిత్ర యాత్ర, తిరుమల యాత్ర. ఇక తిరుమల వెళ్ళాక ఆ ముడుపును, దాంతోపాటు మొక్కుకున్న 11 రూపాయలను, వాటికి తోడుగా మన ప్రేమకు, కృతజ్ఞతకు గుర్తుగా మరికొంత వడ్డీ కలిపి స్వామివారి హుండీలో సమర్పిస్తారు. ఇది మన కృతజ్ఞతను చాటుకునే సమయం. ఇన్ని ఆచారాలు, పద్ధతులు ఉన్నాయి కదా, కానీ వీటన్నిటి వెనుక ఉన్న అసలైన రహస్యమేంటి? దేనివల్ల ఇదంతా సాధ్యమవుతుంది? మనం గుర్తుంచుకోవాల్సిందే ఒకటే, అసలైన శక్తి ఆచారంలో కాదు, మనసులో ఉంది. చిత్తశుద్ధి, అచంచలమైన నమ్మకం,
ఈ రెండు ఉంటే చాలు, కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పెద్దలు చెప్తారు. ఈ పవిత్రమైన సంప్రదాయం గురించి తెలుసుకున్నాం కదా. ముగింపుగా ఒక్క విషయం. మనమిచ్చే కానుకల కన్నా గొప్ప సమర్పణ ఏంటంటే స్వామిని నిరంతరం గుర్తు చేసుకోవడమే. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి నామజపాన్ని మించింది లేదు అంటాడు. గోవిందా. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.